పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను కేవలం పంచాయతీ తీర్చాలని లేకుండా ఎవరికి వారే స్వచ్ఛందంగా గ్రామ పరిశుభ్రత బాధ్యతగా స్వీకరించి పనిచేస్తే బాపూజీ కన్నా గ్రామ స్వరాజ్యం సాధిస్తామని ఉండి పట్టణంలోని వార్డు మెంబర్ ఆడబాల వరప్రసాద్ నాని నిరూపించారు. వివరాల్లోకి వెళితే ఉండి పట్టణంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు వార్డు మెంబర్గా ఉన్న ఆడబాల వరప్రసాద్ పరిధిలోనే ఉన్నాయి. స్కూలు, ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని ప్రధాన కార్యాలయాలు వార్డులోనే ఉన్నాయి. అయితే వార్డులో ఉన్న ప్రధాన రహదారి, డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం వల్ల చినుకు పడ్డా ఏమాత్రం వర్షం కురిసినా డ్రైనేజీ పొంగి రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో ఈ ప్రాంతానికి వచ్చే కార్లు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. వార్డు మెంబర్ వరప్రసాద్ స్పందించి ప్రవాహానికి రాళ్లు, చెత్త చెదారం అడ్డంగా ఉన్నాయని వాటిని తీసివేయడం జరిగింది. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు వార్డు మెంబర్ని అభినందించారు. నా పేరు అడబాల నాని అండి. నేను 9వ వార్డు మెంబర్ని. ఈరోజు గ్రామంలో అకాల వర్షాల వల్ల డ్రైనేజీలు పొంగిపోవడం, ఎక్కడికక్కడ నీళ్లు రోడ్ల మీదకి రావడం, దానివల్ల అనేకమైన విషజ్వరాలు రావడం అన్నది జరుగుతుందండి. అయితే ఈరోజు ఇక్కడ చూస్తే డ్రైనేజీ పొంగిపోయి రోడ్డు మీదకి నీళ్ళు రావడం జరిగింది. దారిలో వెళ్తూ చూసి అన్నీ కూడా పంచాయతీ వాళ్ళే చెయ్యాలి, వాళ్ళే వచ్చి తీయాలి అంటే కుదరదు. కొన్ని పనులు మనం కూడా స్వచ్ఛందంగా చేసుకోవాలి. అక్కడ రాయి ఉండిపోతే ఆ రాయి తీసి ఆ డ్రైనేజీలో నీళ్లు వెళ్ళటం వల్ల కొద్ది రోడ్డు మీదకి రావడం తగ్గిందండి. ఈ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ రద్దీగా ఉన్న రోడ్డు మీద ఆ డ్రైనేజీ నీళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో ప్రజలకి ఇబ్బందిగా ఉండి అనేకమైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుందండి. దానివల్ల అవన్నీ తొలగించడం జరిగింది. అలాగే మా పంచాయతీ తరఫు నుంచి కూడా మేము ఎప్పుడు ఈ డ్రైనేజీల విషయం కానీ అన్నీ కూడా మా సెక్రటరీ గారితో చెప్పి, సర్పంచ్ గారితో చెప్పి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అయితే ఓ పక్కన చేసుకుంటూ వస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేయాలంటే కుదరదు. కాబట్టి కొంచెం ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కొంచెం పనులు దగ్గరుండి చూసుకుని చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.